సో ఈ వీడియోలో దాన్ని ఫీమరో అస్టాబులర్ ఇంపింజ్మెంట్ అంటారు. అంటే మనకి బాల్ ఉంది, సాకెట్ ఉంది కదా. సో బాల్ షేప్ సాకెట్ షేప్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవ్వాలి మనకు ప్రాపర్ గా. అంటే బాల్ సాకెట్ లోనే జరగాలి. కానీ కొన్నిసార్లు సాకెట్ మొత్తం క్లోజ్ చేస్తుంది బాల్. దట్స్ కాల్డ్ పిన్సర్ డిఫార్మిటీ. ఆర్ ఆ బాల్ షేప్ ఏదైతే ఉంటుందో ఇట్లా బెండ్ అయ్యి వెనక తిరిగినట్టు ఉంటుంది. దట్స్ కాల్డ్ క్యామ్ డిఫార్మిటీ. ఎందుకంటే ఇవి చైల్డ్హుడ్ లో గ్రోత్ ప్లేట్ అబ్నార్మాలిటీస్ తో కానీ కొన్నిసార్లు ఆ స్ట్రిప్ క్యాపిటల్ ఫిమరల్ ఎపిఫైసిస్ తో కానీ రావచ్చు క్యామ్ డిఫార్మిటీ. సో ఇవి ఏది ఉన్నా కానీ ఏమైందంటే మూవ్మెంట్ అప్పుడు స్టక్ అవుతుంది జాయింట్. దట్ స్టక్ అయ్యేదాన్ని ఇంపింజ్మెంట్ అంటారు. సో ఇంపింజ్ అయ్యే దగ్గర ఏమైందంటే మనకి సాకెట్ కి లేబ్రమ్ అనేది ఉంటుంది. ఆ లేబ్రల్ టేర్స్ రాగలుగుతాయి. ఎస్పెషల్లీ కాల్ స్ట్రైట్ నడిచేటప్పుడు లోపల తిరిగాడు. సో బయటికి తిప్పి నడుస్తారు కాలు ఒకటి. సెకండ్ థింగ్ పెయిన్ఫుల్ హిప్ అవుతుంది. సో ఇటువంటి ఇంపింజ్మెంట్ ఉంటే ఏం చేయాలి అంటే ఫిమరో అస్టాబులర్ ఇంపింజ్మెంట్ ఈజ్ అ బోనీ థింగ్. మనకి జాయింట్ ఫిట్ బాగాలేదు. సో దాని షేప్ మార్చాలి అంటే సర్జరీనే ఆప్షన్ మనకి. ఇన్ కేస్ దట్ ఈస్ కాజింగ్ ఏ ప్రాబ్లమ్ మనకి ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఐదర్ ఆర్థ్రోస్కోపీ కానీ లేదంటే ఓపెన్ సర్జరీ కానీ సేఫ్ సర్జికల్ డిస్లోకేషన్ అని ఉంటాయి చేసి బోన్ ని రీషేప్ చేస్తారు. ఇట్స్ ఎ ప్రొసీజర్ కాల్డ్ ఆస్టియోకాండ్రోప్లాస్టీ. మనకి ఆ నెక్ షేప్ ని రీస్టోర్ చేస్తారు. ఆ హెడ్ కి రౌండ్నెస్ ని మళ్ళీ రీస్టోర్ చేస్తారు. చేసి ఇదే టైంలో మనకి ఆ లేబ్రమ్ ఏవైతే టేర్ ఉందో రిపేర్ చేయగలుగుతారు. సో దిస్ కెన్ బి డన్ ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ లో కెమెరా పెట్టి అయినా చేయగలుగుతారు. లేదంటే ఓపెన్ ప్రొసీజర్ కానీ ఓపెన్ ప్రొసీజర్ లో హిప్ ని డిస్లోకేట్ చేయాలి, బయటికి తీయాలి. సో డిస్లోకేషన్ అనేది ఒక స్పెసిఫిక్ టెక్నిక్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ సేఫ్ సర్జికల్ డిస్లోకేషన్ ఆఫ్ హిప్. సో ఈ సేఫ్ సర్జికల్ డిస్లోకేషన్ చేసి కానీ ఆస్టియోకాండ్రోప్లాస్టీ అనే ప్రొసీజర్ ఉంటుంది మనకు ఫర్ ఫీమరో అస్టాబులర్ ఇంపింజ్మెంట్. థ్యాంక్ యూ.